విష్ణుప్రియ భీమనేని వర్సెస్ హైపర్ ఆది. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. విష్ణుప్రియ రియల్ నేమ్ వచ్చేసరికి విష్ణుప్రియ భీమనేని అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి విష్ణుప్రియ. హైపర్ ఆది రియల్ నేమ్ వచ్చేసరికి ఆది పుడిపెడ్డి అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి హైపర్ ఆది. విష్ణుప్రియ 20 ఆగస్ట్ 1995 హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 30 years. హైపర్ ఆది 6 జూన్ 1990 చిమ్మకుర్తి ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 35 years. విష్ణుప్రియ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్. హైట్ వచ్చేసరికి 5 feet 6 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 68 kilograms. హైపర్ ఆది ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్, యాంకర్, కమీడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 7 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 73 kilograms. విష్ణుప్రియ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే పోవే పోరా షోతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హైపర్ ఆది బీటెక్ కంప్లీట్ చేశాడు. అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అయ్యాడు. విష్ణుప్రియ వచ్చేసరికి 2005లో ఇండస్ట్రీకి వచ్చింది. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి యమదంగ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి పోవే పోరా షో. హైపర్ ఆది వచ్చేసరికి 2013లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి సినిమా చూపిస్తా మామ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. విష్ణుప్రియకి ఇంకా మ్యారేజ్ కాలేదు అండ్ ఇప్పటివరకు 2 movies చేసింది. హైపర్ ఆది కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అండ్ ఇప్పటివరకు వచ్చేసరికి 45 movies చేయడం జరిగింది. విష్ణుప్రియ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. హైపర్ ఆది రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. విష్ణుప్రియ జోడియాక్ అని వచ్చేసరికి పిక్సెస్ మరియు హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్ అండ్ కుకింగ్. హైపర్ ఆది జోడియాక్ సైన్ వచ్చేసరికి ఏరియాస్, అలాగే హాబీస్ వచ్చేసరికి ప్లేయింగ్ క్రికెట్. విష్ణుప్రియకి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 1.4 million ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే హైపర్ ఆదికి 468K. యూట్యూబ్లో వచ్చేసరికి విష్ణుప్రియకి 591K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే హైపర్ ఆది నాట్ అవైలబుల్. ఫేస్బుక్లో వచ్చేసరికి విష్ణుప్రియకి 1.3 million ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే హైపర్ ఆదికి వచ్చేసరికి 1 million ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లో వచ్చేసరికి విష్ణుప్రియకి 14.2K, అలాగే హైపర్ ఆదికి వచ్చేసరికి 5.8K. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.